నెక్స్ట్ మిగతా వార్తల్లో నేడు ఏసీబీ ముందుకు కేటీఆర్, రేపు ఈడీ ముందు క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఈడీ ముందుకు హాజరు అవుతారా లేదా, లేదు దాన్ని ఏమైనా వాయిదా కోరుతాడా. ఏసీబీ ముందు హాజరైనా దాదాపు 5-6 గంటలు వాళ్ళు విచారించారు. నేను అలసిపోయినా, కాళ్ళు నొప్పిలేస్తున్నాయి, నేను రేపు రాలేను అంటాడేమో. ఎందుకంటే వాళ్ళు A3 A2గా ఉన్న బిఎల్ఎన్ రెడ్డి అండ్ అరవింద్ కుమార్ ఐఏఎస్ వాళ్ళిద్దరూ 3 వారాల గడువు కోరితే వాళ్ళకి ఎల్లుండికి అవతల ఎల్లుండికి వాళ్ళిద్దరి విచారణ వాయిదా వేసింది, అంటే పోస్ట్పోన్ చేసింది. మరి ఈయన అడిగితే మళ్ళీ ఏ డేట్కి వాయిదా వేస్తారో చూడాలి. మరి రేపే హాజరవుతాడా, లేదు ఈడీ ముందు తర్వాత హాజరవుతాడా. ఫార్ములా ఈ రేస్ కేసుల్లో దర్యాప్తు ముమ్మరం. ఫార్ములా ఈ రేస్ కేసుల్లో అవినీతి నిరోధక శాఖ, ఏసీబీ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీలు దర్యాప్తు ముమ్మరం చేశాయి. ఈ 2 సంస్థలు సోమవారం నుంచి నిందితులను వరుసగా విచారించబోతున్నాయి. ఏసీబీ నమోదు చేసిన కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. గత నెల 19వ తేదీన తొలుత ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేయగానే ఈడీ రంగంలోకి దిగింది. పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా మరుసటి రోజే ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఈసీఐఆర్ నమోదు చేసింది. ఈడీ తక్షణ స్పందనపైన రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సైతం మొదలైంది. కేటీఆర్ను ఈ నెల 7వ తేదీన విచారణకు రావాలని గత నెల 28వ తేదీనే ఈడీ సమన్లు జారీ చేయగా, అంతకు ఒకరోజు ముందే తమ ఎదుట విచారణకు హాజరు కావాలి అని ఏసీబీ ఈ నెల 3వ తేదీన నోటీస్ ఇచ్చింది. ఏసీబీ నోటీసు మేరకు సోమవారం విచారణకు వెళ్లేందుకు కేటీఆర్ నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. మొన్న సిరిసిల్ల కార్యకర్తల సమావేశంలో కూడా అన్నట్టున్నాడు కదా, ఎస్ నేను విచారణకు హాజరవుతా అని. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ 8వ తేదీన, హెచ్ఎండిఏ విశ్రాంత చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి 10వ తేదీన ఏసీబీ విచారణకు హాజరు కావాల్సి ఉన్నది. బిఎల్ఎన్ రెడ్డిని 8వ తేదీన, అరవింద్ కుమార్ను 9వ తేదీన ఈడీ విచారించబోతున్నది. ఏ కోణంలో? అవినీతి కోణంలో ఏసీబీ, ఫెమా ఉల్లంఘనలపైన ఈడీ. హైదరాబాద్ ఫార్ములా ఈ రేస్ నిర్వహణకు సంబంధించి యూకేకు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్కు సుమారు 45.71 కోట్లను 45,71,00,000 రూపాయలను తెలంగాణ మున్సిపల్ శాఖ తరపున హెచ్ఎండిఏ చెల్లించింది. ఈ చెల్లింపుల్లో ఉల్లంఘనలు జరిగాయంటూ ఇటీవల ఎంఏయుడి ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఫైనాన్స్ ఆమోదం పొందకుండానే, హెచ్ఎండిఏ చైర్మన్ అయిన ముఖ్యమంత్రికి ఫైల్ పంపకుండానే, ఆర్బీఐ అనుమతి తీసుకోకుండానే ఈ చెల్లింపులు జరిగినాయి. లండన్లోని ఎఫ్ఈఓ ఖాతాకు బ్రిటన్ పౌండ్ల రూపంలోకి మార్చి సొమ్ము బదిలీ చేసిన క్రమంలో ఆదాయ పన్ను మినహాయించలేదని, అందువల్ల ఆదాయ పన్ను శాఖకు 8 కోట్ల రూపాయలు హెచ్ఎండిఏ చెల్లించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈ ఉల్లంఘనల వెనుక ఏమైనా మతలబులు ఉన్నాయేమో తేల్చాలని కోరారు. ఈ ఘటనల్లో అప్పటి మంత్రి, ఎంఏయుడి అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్ఎండిఏ అప్పటి చీఫ్ ఇంజనీర్ల పాత్ర ఉండడంతో ఏసీబీ కేసు పెట్టింది. విదేశీ సంస్థకు నిధుల బదిలీ వెనుక ఫెమా ఉల్లంఘనలతో పాటు నిధుల అంతిమ లబ్ధిదారులు ఎవరు అనే కోణంలో ఈడీ దర్యాప్తు ఆరంభించింది. అంటే ఇక్కడ ఉన్న గవర్నమెంట్ బ్యాంకు నుంచి పౌండ్ల రూపంలో పంపడం అన్నది మొదటి నేరం. ఒకవేళ అది పంపాలి అని అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిషన్ తీసుకోవాలి. ఆ గైడ్లైన్స్ ఏమీ ఫాలో అవ్వకుండా డబ్బులు పంపించారు, నెంబర్ 1. నెంబర్ 2, ఆ ఎఫ్ఈఓ ఖాతాకు వెళ్ళిన డబ్బులు మరి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినాయి, ఇదేమైనా వేరే షెల్ కంపెనీలకు ఏమైనా ట్రాన్స్ఫర్ అయినాయా? ఎందుకంటే అనుమానాలు ఉన్నాయి. త్రైపాక్షిక ఒప్పందం జరిగిన తర్వాత ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీకి, హెచ్ఎండిఏకి, ఎఫ్ఈఓకి జరిగిన తర్వాత 9th సీజన్ నిర్వహించి అయిపోయిన తర్వాత నాకు లాస్ వచ్చిందని ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీ వెళ్ళిపోతే ఆయన లాస్ వచ్చింది అంటున్నాడు, కేటీఆర్ ఏమో మాకు 700 కోట్ల లాభం వచ్చింది అంటున్నాడు. మరి 110 కోట్లు పెట్టినోడేమో లాస్ వచ్చింది అంటున్నాడు. 11 కోట్లు పెట్టిన హెచ్ఎండిఏకి 700 కోట్ల లాభం ఎట్లా వచ్చింది? మరి 700 కోట్ల లాభం హెచ్ఎండిఏకి వస్తే మరి ఏ స్పాన్సరర్ కంపెనీ అని ఏస్ నెక్స్ట్ జెన్కి ఎన్ని కోట్ల లాభం రావాలి? మనకంటే 10 రెట్లు ఎక్కువ పెట్టిరు కదా వాళ్ళ ఖర్చు. సో ఇక్కడ అనుమానాలు ఉన్నాయి. వానికి కావాలని తప్పించి వీళ్ళిద్దరు ఒప్పందం చేసుకుని ఆ డబ్బులను అక్కడి నుంచి ఇంకొక దగ్గరికి తరలించారా? 9, 10, 11, 12 మనమే అధికారంలోకి వస్తాం. ఈ 4 సీజన్లు కూడా మనయే. రాబోయే రోజుల్లో ఇంకొక 600-700 కోట్ల రూపాయలు మనం పంచుకోవచ్చు అనే ఉద్దేశంతో ఏమైనా చేసిర్రా? ఇది నేను అంటలేను, ముఖ్యమంత్రి మాట్లాడిండు. 600 కోట్లు చెల్లించాలన్న దగ్గరికి వస్తే ఈ వ్యవహారం ఏందో తేల్చాలని విచారణకు ఆదేశించడం జరిగింది అని. ఏదేమైనా ఇన్వెస్టిగేషన్లో వాస్తవాలు బయటికి రావాలి. మొత్తం పొలిటికల్ రంగు పులుముకున్న దీనికి ఎటువైపు వెళ్తుంది విచారణ అనేది మనం భవిష్యత్తులో చూడాలి. ఇక్కడ ఏసీబీ ఉన్నది, అక్కడ ఈడీ ఉన్నది. కేటీఆర్ ఆల్రెడీ ఈ కేసులో ఢిల్లీకి పోయిండు, కాంగ్రెస్ వాళ్ళని గెలవడానికి ప్రయత్నం చేసిండు, బీజేపీ వాళ్ళని గెలవడానికి ప్రయత్నం చేసిండు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఏసీబీ ఉన్నది,
కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈడీ ఉన్నది, రాజకీయాలు నడుస్తున్నాయి. మరి ఎటువైపు వెళ్తుంది ఇది క్వశ్చన్ మార్క్ కిందనే వస్తుంది. డైరెక్ట్ ఖచ్చితంగా విచారిస్తారు, వీళ్ళు నిష్పాక్షపాత విచారణ జరుగుతుందని మనం అనుకోవడానికి వీల్లేదు. ఎన్ని కేసులు చూస్తలేం మనం, చూడాలి ఏం జరుగుతుంది అన్నది. అయినా ఇది చాలా చిన్న కేసు. కేటీఆర్ చేసిన దుర్మార్గాల్లో అరాచకాలతో పోలిస్తే ఇది ఇన్ని ఎంట్రుకల్లో ఒక వెంట్రుక మందం, వెంట్రుక కొన కూడా కాదు. ఇది కొన్ని లక్షల కోట్ల భూ కుంభకోణాలకి పాల్పడ్డ దాంట్లో మొదటి ముద్దాయి కల్వకుంట్ల తారక రామారావు. అందుకే రేవంత్ రెడ్డి గారికి మీకు చేతనైతే ఆ భూముల మీద విచారణ చేయాలి. మేము ఎవ్రీడే దీని గురించే మాట్లాడతాం, భూమి భూమి భూమి, దీని గురించే మాట్లాడతాం.